నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మా అమ్మాయి పుట్టినరోజుకి మా అక్క చెల్లెలను, ఇద్దరు అన్నయ్యలను వారి వారి కుటుంబాలతో సహా రమ్మని ఆహ్వానించాను. అదృష్టవశాత్తు పుట్టినరోజు ఆదివారం రావడంతో, ఆ రోజు సెలవు కావడంతో పెద్దలు పిల్లలు అందరూ వచ్చేశారు. ఆ రోజంతా అందరం కలిసి గడపాలనుకున్నాం. భోజనాల కార్యక్రమం ముగిసిన తర్వాత అందరం కబుర్లలో పడ్డాం. కాసేపటికి పెద్దవాళ్ళు అందరం హాల్లో మిగిలిపోతే పిల్లలందరూ బెడ్రూమ్లోకి వెళ్లి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకరినొకరు సరదాగా ఏడ్పించుకుంటూ వాళ్ళ గోలలో వాళ్ళున్నారు. ఇక మరీ చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ గంతులేస్తూ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళున్నారు. బహుశా కుటుంబ సభ్యులందరం ఓ దగ్గర కలుసుకుని కాసేపు కబుర్లు పెట్టుకున్న తర్వాత అందరిళ్లలోనూ ఇలాగే వయసుల వారి బృందాలు ఏర్పడిపోతాయనుకుంటాను నేను. మరి మీరేమంటారు? సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో ఎగ్జామ్ స్ట్రెస్. పిల్లలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురవుతారు, మరి ఆ సమయంలో తల్లిదండ్రులు, టీచర్స్ ఎలాంటి సలహాలు ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియజేయడానికి ప్రముఖ సైకియాట్రిస్ట్ పూర్ణిమ నాగరాజ్ గారు మనతో ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఓ సఖి మనకి విజయవాడ నుంచి రాస్తున్నారు. వాళ్ళ అమ్మాయి రీసెంట్ గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారంట. ఎగ్జామ్స్ అయిపోయాక తను ఎగ్జామ్స్ బాగా రాయలేదని తనకు తానే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఇంట్లో వాళ్ళు ప్రెజర్ ఏం లేదనమాట. సో మా అమ్మాయిని మేము ఎలా రక్షించుకోవాలని ఆ సఖి మనకి లెటర్ రాశారండి. సో దీనికి మీ సలహా? చాలా మట్టుకు ఈ రోజుల్లో ఎగ్జామ్ ప్రెషర్ అనేది అందరికీ ఉందన్నమాట. ఎస్పెషలీ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ ఉన్న పర్సనల్ లెవెల్ పిల్లలకి ఇదివరకటి కన్నా ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వరల్డ్లో బాగా వాళ్ళు ఒత్తిడి ఫీల్ అవ్వడం అంటూ జరుగుతుంది. సో డెఫినెట్గా ఆ ఒత్తిడిలో కొందరికి 1 or 2 మార్క్స్ తక్కువ వచ్చినా సరే సూసైడ్ అటెంప్ట్స్ చేయడము. ఇన్ఫ్యాక్ట్ గత 5 సంవత్సరాల్లో 14% అంటే 14% సూసైడ్ అటెంప్ట్స్ చిన్నపిల్లల్లో పెరిగాయి అన్నమాట. సో ఈ టీనేజ్ వయసు పిల్లల్లో. సో అలాంటప్పుడు మనకి డెఫినెట్గా ముందు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సో పేరెంట్స్ ఇక్కడ ఆ లెటర్ ద్వారా చూస్తే వాళ్ళు కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నారు. కానీ మరి పిల్లల్ని వాళ్ళ మనస్తత్వం ఏంటో కూడా తెలియాలి కదా. చాలా మటుకు ఇలాంటి పిల్లలు బాగా ఎక్కువగా కాంపిటేటివ్గా ఉంటారు, బాగా ఎక్కువ కృషి పెట్టి చదువుతారు. సో దే ఎక్స్పెక్ట్ అనమాట చాలా హై మార్క్స్ రావాలి అని ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. అండ్ మరి కొందరు అసలు కాన్సన్ట్రేషన్ ఉన్నా లేకపోయినా సరే మార్క్స్ మాత్రం ఉండాలి అని కొందరు ఉంటారు. అండ్ చాలా మటుకు ఇలాంటి పిల్లలు దే గో టు అది ఈ కార్పొరేట్ కాలేజెస్కి అలా వెళ్తూ వాళ్ళ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో హైయెస్ట్ మార్క్స్ రావాలి అని వాళ్ళు ఒత్తిడి పెట్టడం అంటూ జరుగుతుంది. సో ఇంత ఒత్తిడి పెట్టుకొని ఒక్కొక్కప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడాను ఆ రాసే ఏదేదో కూడా సరిగ్గా రాయకుండా ఉంటారు. సో అలాంటప్పుడు మనకి ఇలాంటి ఇష్యూస్ మనం ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. ఓకే మేడం, పేరెంట్స్ రిలాక్స్గా ఉన్నారన్నారు. మరి పిల్లలు అలా చేయకుండా ఉండాలంటే మరి పేరెంట్స్ రోల్ ఎంతవరకు ఉండాలి? యాక్చువల్లీ 100% పేరెంట్స్ రోల్ ఉండాలి. ఎందుకంటే చాలా మటుకు మనం ఫ్యామిలీ లెవెల్లో చూస్తే ఇక్కడ జరిగేది ఏంటి అంటే పేరెంట్స్ వాళ్ళని నెరవేర్చుకోలేని ఆశయాలు కానీ, లేకపోతే వాళ్ళు ఏదో అంటే ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర వాళ్ళ కాంపిటీషన్ పెట్టుకుని, లేకపోతే రిలేటివ్స్లో మా ఫ్యామిలీ అందరికన్నా బెటర్ ఫ్యామిలీగా ఉండాలి అని ఇలాంటి వాళ్ళ మనసులో కాంపిటీషన్స్ పెట్టుకొని కూడా తెలియకో పిల్లల మీద ఒత్తిడి పెడతారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు రిలాక్స్డ్గా ఉన్నారు అని, కానీ ఎక్కడొక్కడ ఉంటుంది వాళ్ళు బాగా చదివారు, వాళ్ళకన్నా నీకు ఎక్కువ మార్క్స్ రావాలి, లేదు అంటే 90% వచ్చింది కదా ఇంకొంచెం చదివితే 95% వస్తుంది. అలా చిన్న చిన్న ఒత్తిళ్ళు కూడా కొందరికి అది సూట్ కాదనమాట. ఇంకొకటి ఏంటి అంటే మన పిల్లల మనస్తత్వం మనకు తప్పించి ఇంకెవరికి తెలియదు. సో పిల్లలు సెన్సిటివ్గా ఉన్నారా, కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉన్నారా, బోల్డ్గా ఉన్నారా, కాంపిటీషన్కి తట్టుకోగలరా, అండ్ ముఖ్యంగా వాళ్ళ స్టాండర్డ్ ఎంత. సో కొందరు 90% కానీ ఎంత ట్రై చేసినా ఎక్కువ రాదు, కొందరికి 80% కానీ ఎక్కువ రాదు. సో మన పిల్లల యావరేజ్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. సో దానికి మించిన ఒత్తిడి మనం డెఫినెట్గా పెట్టకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ బాగా రాయలేదు అని పిల్లలు ఎదురు చూస్తారు. ఆ టైంలో పర్వాలేదులే అని మనం అంటే మనం ఏదో ప్రోత్సహించినట్టే ఉంటుంది వాళ్ళకి ఆ టైంలో. సో ఆ టైంలో సైలెంట్గా ఉండడమే బెటర్. ఓకే. సో ఈ ఎగ్జామ్ పక్కన పెట్టేసి అట్లీస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ కాన్సన్ట్రేట్ చేయని చెప్పొచ్చు. లేకపోతే ఇమీడియట్గా పేరెంట్ రియాక్షన్ ఉంటుంది, అవును కదా చెప్పాను కదా చదువుకోమని నువ్వు టీవీ చూస్తూ కూర్చున్నావు అని అలా కంప్లైంట్ చేస్తారనమాట. సో అది ఒక గట్ రియాక్షన్లా బయటకు వచ్చేస్తుంది. సో అలా కాకుండాను ఆ టైంలో సైలెంట్గా ఉండడం బెటర్. పడడం అనేది చేయకూడదు. అండ్ పిల్లలకి వీలైతే మట్టుకు సపోర్ట్ ఇవ్వాలి. పిల్లలు బాగా రాయలేదని ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్లో బాగా రాయాలని పట్టుదల కాకుండా సూసైడ్ చేసుకోవాలని భయపడతారు ఎందుకు మేడం? ఈ రోజుల్లో ఒకప్పుడు టీచర్స్ కూడా ప్రోత్సహించేవాళ్ళు, ఇప్పుడు అందరూ డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జామ్ ముందు నువ్వు చేయగలవు, యువర్ ఫెంటాస్టిక్ అని అనడం కాకుండాను నువ్వు ఫెయిల్ అయిపోతావు, ఇంకా ఏంటి అసలు 95% కూడా మినిమం తీసుకురాలేవా అని టీచర్స్ కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి.
సో అందరూ అట్లాగా ఒక నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ లాగా ఇస్తే పిల్లలకి డెఫినెట్గా ఒక ఎంకరేజింగ్ స్పిరిట్ అనేది ఉండదు. ఇన్ఫాక్ట్ నేను చాలా మంది కాలేజెస్లో కూడా నేను అడిగాను, ఎందుకంటే మీరు ఇంత నెగిటివ్గా మీరు ఎందుకు మాట్లాడతారు అంటే, పాజిటివ్గా మాట్లాడితే పిల్లలు వినరండి, నెగిటివ్గా ఎదుగా భయపెట్టిస్తే కానీ పిల్లలు చదవరండి అని వాళ్ళు ఆ ధోరణిలో ఉంటారు. పేరెంట్స్ కూడా అన్ఫార్చునేట్లీ అదే ధోరణిలో ఉంటారనమాట. అసలు పిల్లల్ని భయపెట్టించకపోతే, బ్లాక్మెయిల్ చేయకపోతే పిల్లలు చదవరు అని. సో ఒక 10 minutes టీవీ చూసినా సరే పిల్లలు ఏదో తప్పు చేసేస్తున్నారని భావించేసేసి వాళ్ళని తిట్టడం అంటే జరుగుతుంది. అర్థం కాని ఏంటంటే వాళ్ళకి దే నీడ్ బ్రేక్. హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక 1 hour కన్నా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. సో 5 minute బ్రేక్ మధ్య మధ్యలో ఉండాలి. అట్లీస్ట్ ఒక 2 hours కన్నా సరే ఒక 10 minute బ్రేక్ మనం పిల్లలకి ఇవ్వాలి. ఆ టైంలో వాళ్ళు మ్యూజిక్ వింటారు, టీవీ చూస్తారు, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడతారు, లేకపోతే ఫేస్బుక్ మీద ఒక 10 minutes మాట్లాడతారు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సో ఆ టైంలో ఏదన్నా వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటే ఇట్స్ ఓకే. లేదు అంటే ఒక్కొక్కప్పుడు పేరెంటల్ సూపర్విజన్ కావాలి, డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ పిల్లలు కూడా ఉంటారు. కానీ భయపెట్టించి ఇదిగో నువ్వు మార్క్స్ రాదు ఇదిగో చూసుకో, ఇంకా కొందరు ఎందుకు పుట్టావు, ఆ టైంలో అసలు ఎంత హారబుల్గా ఉంటుంది అంటే, ఎందుకంటే పిల్లల కన్నా ఎక్కువ ఒత్తిడి పేరెంట్స్కి ఉంటుంది. సో చాలా హారబుల్గా మాట్లాడతారు, ఆ పిల్లలు బాగా చదువుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో 1 or 2 marks కూడాను రాలేదనుకోండి, జస్ట్ ఇన్ఫాక్ట్ 95 ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు 94 వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా ఇంకా నాకు దారి లేదు, నాకు ఇంకా లైఫే లేదు అని అనుకొని ఇమీడియట్గా వాళ్ళు సూసైడ్ చేయడం అనేది. ఎందుకంటే దే క్యాన్ ఫేస్. ఇప్పుడు మన పిల్లల్ని మనం ధైర్యంతో పెంచట్లేదు, భయంతో పెంచుతున్నాం. సో డెఫినెట్గా ఆ ఫేసింగ్ పవర్ అనేది వాళ్ళకు ఉండదు. ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసిన పిల్లలు మళ్ళీ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇలా చేయడం వల్ల మానసిక సంబంధమైన వ్యాధులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా మేడం? డెఫినెట్గా ఇట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. ఒక్కసారి అటెంప్ట్ చేసిన వాళ్ళకి వెంటనే మనం సైకలాజికల్గా వాళ్ళకి ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే మళ్ళీ చేసే ఆస్కారం ఉంటుంది. సో ఆ టైంలో పేరెంటల్ సపోర్ట్ అనేది, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఆల్సో ఫ్రెండ్ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం అనమాట. అండ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఈజ్ నెసెసరీ. కానీ ఒక్కొక్కటి ఏమవుతుందంటే, అసలు పేరెంట్స్ ఎంత ప్రోత్సహించినా సరే పిల్లలు బాగా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లేదంటే వేరే మానసిక ప్రాబ్లమ్స్ రావడము, షాక్లోకి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. దీన్ని ఇన్ఫాక్ట్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. అంటే ఈ ఎగ్జామ్ ట్రామా నుంచి బయటకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఒత్తిడి ఎక్కువైపోయి కొన్ని సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం కానీ, ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళడం కానీ, ఒక్కొక్కప్పుడు తాత్కాలికంగా మందులు కూడా వాడాల్సి వస్తుంది. బట్ ఒక సపోర్టివ్ సిస్టమ్ ఏర్పడుతూ వాళ్ళకి సపోర్ట్తో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్ అండ్ సైకలాజికల్ హెల్ప్ ఉంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా మనకి పిల్లలతో కూడా మనం మనశ్శాంతిగా ఉండేటట్టు కూడా మనకి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకో కోణం ఉందన్నమాట. సో పిల్లలకి మాత్రమే కౌన్సిలింగ్ ఇప్పించాలి అని చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు. యాక్చువల్గా కౌన్సిలింగ్ అనేది పేరెంట్స్కి ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలకి ఎట్లా సపోర్ట్ చేయాలి, వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి, ప్లస్ వాళ్ళకి ఇప్పుడు డిప్రెషన్ కానివ్వండి, లేకపోతే ఈ స్ట్రెస్ కానివ్వండి, ఈ వార్నింగ్ సైన్స్ ఏంటి, దీని సైన్స్ అండ్ సింటమ్స్ ఏంటి, దీని సూచనలు ఎలా ఉంటాయి. సో మనకి పిల్లలు వాళ్ళ బిహేవియర్ చేసే ముందే మనం అబ్జర్వేషన్ బాగా పెట్టామనుకోండి, వాళ్ళు అంత దూరం వెళ్ళే ముందే మనం ఆపగలము. సో ఇవన్నీ యాక్చువల్గా పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అండ్ కొంత మట్టుకు ఇన్ఫాక్ట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా మనం ఎడ్యుకేట్ చేయడం ఏంటి అంటే, మరీ పిల్లల మీద ఒత్తిడి పెట్టకండి. ఇప్పుడు ఎంత లార్జ్ నెంబర్స్తో వాళ్ళు డీల్ చేస్తారు, సో అందరితో ఒకేలా డీల్ చేస్తారు. సో అలా కాకుండాను కొందరు సెన్సిటివ్ పిల్లలు ఉంటే కొంచెం గ్రహించి వాళ్ళని విడిగా తిట్టకుండా కొంచెం ప్రోత్సహించి కూడా వాళ్ళ ద్వారా మంచి రిజల్ట్స్ మనం తీసుకురావచ్చని, అది ఆ మెసేజ్ అనేది ఇన్స్టిట్యూషన్స్ కూడా వెళ్ళాలి. మేడం, మరి పిల్లలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలాంటి స్ట్రెస్కి గురవకుండా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి వాళ్ళు చదువుకున్నప్పుడు తల్లిదండ్రులు అలాగే టీచర్స్ వాళ్ళ చదువు విషయంలో ఎలాంటి పాత్ర వహించాలో మా శాఖలకు వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, ఇది వాళ్ళ మాటే మంత్రం కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సకలు తల్లిదండ్రులకి పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, వారి స్నేహాలపై చాలా ఆదుర్దా ఉంటుంది. మరీ ముఖ్యంగా అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన పిల్లలపై చాలా రకాల ప్రభావాలుంటాయి. ఆ వయసులో పిల్లలకి తల్లిదండ్రులు చెప్పే జాగ్రత్తలు ఆంక్షలుగా, తమని అణిచివేసేందుకు చేసే ప్రయత్నాలుగా కనిపిస్తాయి. తల్లిదండ్రులపైన, చదువులపైన, చుట్టూ ఉండే పరిస్థితులపైన తిరుగుబాటు ధోరణి చాలా మంది పిల్లల్లో కనిపిస్తుంటుంది. శరీరాల్లో జరిగే మార్పులు, మానసిక ప్రపంచంలో కలిగే అలజడులు ఆ వయసు పిల్లల్లో చాలా గందరగోళాన్ని కలిగిస్తాయి. కోపం, ఉక్రోషం, అసహనం, తలబిరుసుతనం, పెద్దల మాటను నిర్లక్ష్యంగా తీసిపారేయడం, ఇలాంటి లక్షణాలన్నీ తొలి యవ్వనంలోకి అడుగు పెడుతున్న పిల్లల్లో అత్యంత సహజం. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో విభిన్నమైన వంటకంతో సిద్ధంగా ఉంది.
ఈ రోజు మనకి విభిన్నమైన వంటకాన్ని పరిచయం చేయడానికి ఐశ్వర్య సిద్ధాంతి గారు రెడీగా ఉన్నారు. మరి ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి ఐశ్వర్య గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సికింద్రాబాద్ బైబ్లోస్ గాంధీనగర్ నుంచి వచ్చాను. ఓకే, మరి ఈ రోజు మా సక్కల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? మెంతెపల్లె కుడుములు అండి. ఇది కర్ణాటక స్పెషల్ డిష్ అండి. మెంతె పల్లె కుడుములు. అవునండి. ఓకే, కర్ణాటక స్పెషల్ అయితే. అవునండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అండి, ఖండిత చెప్పండి. మెంతం కూర, గోధుమ పిండి, ఉల్లిపాయ, వెల్లుల్లి, మిరపకాయ, పల్లీలు, నూనె, పసుపు, పోపు గింజలు, ఉప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేసుకుందాం. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ కి బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకోవాలా? అవును. ఇది సరిపోతుందా? అండి. ఓకే, స్టవ్ వెలిగించాలండి. దీనిలో నీళ్ళు వేయాలండి. ఫుల్ వాటర్ వేయాలా? అవునండి. సరిపోతుందా? ఇంకా ఏంటి చాలు. ఓకే, ఇది వేడి కావాలండి. ఓకే, వాటర్ వేడవాలి అంటే మొత్తం బాయిల్ అయిపోవాలా? మొత్తం బాయిల్ కావాలి. ఓకే, సో తర్వాత ఇక్కడ ఇంకొకటి బాయిల్ పెట్టండి. బౌల్ ఇంకో బౌల్. అవునండి. ఇది మెంతం కూర ఉంది కదా, కర్రీ చేయాలి. సో కర్రీ చేయాలి కదా, వాటర్ ని ఇక్కడ పెట్టేద్దాము. అండి. ఓకే, నెక్స్ట్ అండి దీనిలో తగ్గినంత నూనె వేయాలి. ఆయిల్ వేసుకోవాలి. అవును. ఆయిల్ వేయాలి. పోపు గింజలు వేయాలండి. ఒక స్పూన్. ఇది కొంచెం అయిన తర్వాత పసుపు వేయాలి. అప్పుడు లోపల ఇది మిరపకాయ మళ్ళా వెల్లుల్లి ఈ పేస్ట్ చేయాలండి మిక్సీలో. ఇది తగ్గినంత మిరపకాయలు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఓకే, మనకి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేకుంటే మళ్ళీ వెల్లుల్లి ఎంత వేస్తారో అంత మంచిగా ఉంటుందండి, ఫ్లేవర్ కదా. సో వెల్లుల్లి అండ్ రెండు వేస్తున్నా నేను. మీడియం ఉంటుంది. ఓకే, సో ఇది రెండు పేస్ట్ చేస్తే సరిపోతుందా? పేస్ట్ చేయాలండి. ఓకే, దీనిలో ఇది పసుపు వేయాలండి కొంచెము. ఓకే, వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసేయాలి. ఓకే, మొత్తం వేయాలి. తర్వాత ఇది ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఓకే, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అవునండి. వేసుకోవాలి. ఓకే, అవును. ఇవి రెడీ చేసుకున్నాం కదా, ఇది ముందుగానే ఏం చేశారు? ఇది బాయిల్డ్ అయింది కదండి. ఇది గోధుమ పిండి ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ వేసి కలపాలి. చపాతీ పిండిలో కలుపుకోవాలి. కలిపిన తర్వాత చపాతీ లాగా చేసి నేను స్లైస్ తీసుకొని వచ్చిన. ఓకే, సో గోధుమ పిండి తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ కలిపి దాన్ని చపాతీ లాగా ఒత్తుకుని దాన్ని ఇలా కట్ చేసుకున్నారు. అవునండి. ఓకే, కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఇది బాయిల్డ్ వాటర్ అవుతుంది కదా అండి, వేసుకోవాలి. వేసేయాలి. ఇప్పుడు మొత్తం వేసేయండి. మొత్తం వేసేయాలా? సో వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇవి వేసేయాలి. మెల్లగా మెల్లగా. సో ఈ లోపల ఇదేమంటే మెంతం కూర ఉంటుంది కదా, ఇప్పుడు ఆల్రెడీ బ్రౌన్ అయిందే. సో దీనిలో మెంతం కూర వేయాలి. ఓకే, చిన్నగా ఇది చేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము, అది వేసేయాలి. ఇది అయింది. కొంచెం ఇంకో కొంచెం కావాలండి. ఇంకొంచెం కావాలా? ఇది ఏమంటే ఇది స్పూన్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి పైన అవుట్లో వస్తున్నాయి చూడండి. సో పైన వచ్చిన తర్వాత ఇది అయింది అనమాట. ఓకే, రెడీ అయిపోయినట్టు. రెడీ అయింది. ఇది ఏంటంటే ప్లేట్లో ఒక ప్లేట్ వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇది ప్లేట్ ఉంటుంది కదా, ఒకవేళ ఇంకా తెలుసుకోవాలంటే సో మొత్తం ఇది స్టికప్ కాదు. ఒకవేళ ఇంకా బాయిల్ కాలేదంటే స్టికప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు జారిపోతుంది చూడండి. ఇది అయింది అని అర్థం. ఓకే, సో ఇప్పుడు బంద్ చేసుకోవచ్చు. తీసేస్తాను. ఓకే, నేను ఇవి తీసేస్తున్నాను. తీసేయండి. కొంచెం ఆరాలండి ఇది. ఓకే, సో ఇమిడియట్ గా వేస్తే ఏమైతుంది, వాటర్ అయిపోతుంది. ఓకే, అది మొత్తం ఇది కూరను కూడా ఇది అయిపోతుంది. సో ఇది వాటర్ లేకుండా తీసి కొంచెం ఆరనివ్వాలి. జస్ట్ 2 minutes అంతానే. ఓకే, ఓకే అండి, ఇది అయిపోయినాయి. ఇది కూడా అయిందండి. దీనిలో ఏం చేయాలంటే పల్లీలు ఏముంది కదా, పల్లీలు 1/2 కప్ మొత్తం వేయాలి.
మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఏమంటే దీనిలో వేయండి, ఇది వేసేలా మొత్తం వేయండి. ఓకే, ఇంకా రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవడమే. ఈ స్పూన్ తో తీసుకుందాం. రోజా గారు మెంతపల్లి కుడుములు రెడీ అయిందండి. సో టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా అయింది. తప్పకుండా అండి. చూసారు కదండి ఐశ్వర్య గారు రెడీ చేసిన మెంతె పల్లె కుడుములు. మరి వీటిని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మెంతె పల్లె కుడుములకు కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉల్లిపాయలు, మెంతి కూర, పల్లి పొడి, పసుపు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, నూనె, వెల్లుల్లి, సాల్ట్. మెంతె పల్లె కుడుములు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఫుల్ గా వాటర్ పోసి బాయిల్ చేయాలి. ఈలోపు వేరే స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వేడయ్యాక పసుపు వేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఈలోపు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి చపాతీ పిండిలా కలుపుకుని చపాతీ చేసి దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని బాయిల్ అయిన వాటర్ లో ఉడికించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఫ్రై అయిన ఉల్లిపాయల్లో మెంతికూర వేసి 5 నిమిషాలు వేయించి పల్లి పొడి, సాల్ట్ వేసి బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టిన గోధుమ పిండి పీసెస్ ని వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపాయతో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే మెంతిపల్లి కుడుములు రెడీ. చూసారు కదండి మెంతిపల్లి కుడుములకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. మీరు అన్నట్టు మెంతికూర ఫ్లేవరు, అలాగే పల్లి ఫ్లేవరు, వెల్లుల్లి మీరు అన్నట్టు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. చాలా బాగుంది, పిల్లలు బాగా ఇష్టపడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మా సకల కోసం ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు మీకు అనుస్వార్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్, అలానే గిఫ్ట్ హ్యాంపర్. చూసారు కదండి ఐశ్వర్య గారు రెడీ చేసిన మెంతపల్లి కుడుములు. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. సకలు, మా అమ్మాయి పుట్టినరోజుకు మా ఇంట్లో వాళ్ళందరం మాట వినని పిల్లలకి పెద్దమ్మలు, మావయ్యలు, పెదనాన్నలతో కాస్త బుద్ధి చెప్పించాలని ఆశపడ్డాం. మా అన్నయ్య కూతురు ఎంసెట్ కి ప్రిపేర్ కానని అంటోందట. అంచేత ఆ అమ్మాయికి మా కుటుంబ కోర్టులో విచారణ చేసి ఎంట్రన్స్ పరీక్ష రాసేలా చేయాలని మా అన్నయ్య విన్నపం. మా పెద్దక్కయ్య కూతురు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. పెళ్లి చేసుకునే వయసు వచ్చినా సరే ఇప్పుడే పెళ్ళొద్దని అంటోందట. అంచేత ఆ అమ్మాయికి పెళ్లి జీవితంలో ఎంత ముఖ్యమో కుటుంబ సభ్యులందరూ ప్రైవేట్ క్లాస్ తీసుకోవాలని మా పెద్దక్క ఆకాంక్ష. మా రెండో అక్కయ్య కొడుకు చదువుపై శ్రద్ధ పెట్టకుండా క్రికెట్ ఆట పిచ్చిలో పడ్డాడట. వాడికి చదువు, దాని ప్రాధాన్యత మీద అవగాహన కల్పించాలని మా రెండో అక్కయ్య సంకల్పం. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా కొన్ని విషయాలు చెప్తాను. నమస్కారం, వెల్కమ్ టు ఆట. ప్రతిసారి బోల్డ్ అని మాటలతో, సరదా ఆటలతో మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసే మన ఆట ఈ రోజు కూడా సిద్ధంగా ఉందండి. మరి ఈ రోజు మనం లంగరోజ్ లో ఉన్న సుచరిత గారింటికి వచ్చాం. సుచరిత గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళని పలకరించి వాళ్ళతో సరదాగా ఒక ఆట ఆడేద్దామా? పదండి. హాయ్. సో అందరూ ఒకేలా అనిపిస్తున్నారు మనకి. ఇందులో సుచరిత గారు ఎవరైనా కనుక్కోవడం కొంచెం కష్టం, మీరే చెప్పేస్తే బెటర్. హాయ్. హాయ్. వీళ్ళంతా ఏమవుతారు మీకు? నా ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్స్? యా. ఓహో. సో మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? నాకు పార్లర్ ఉంది, సో ఐ రన్ పార్లర్. మరి యా. ఓకే. పిల్లలు ఉన్నారా? యా, పాప ఉంది. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు సాఫ్ట్వేర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు? తేజస్విని. తేజస్విని. ఓకే. తేజస్విని పాటలు బాగా పాడతాం అనుకుంటా కదా? లేదండి. ఏం చేస్తుంటావు? నేను బీఎస్సీ హార్టికల్చర్ 3rd year చదువుతున్నాను. ఓకే. ఏంటి మరి ప్లాన్స్? నాకు గవర్నమెంట్ జాబ్, మామూలుగా హెచ్ఓ ఆఫీసర్స్ కావాలని ఉందన్నమాట. ఓకే. థ్యాంక్ యూ తేజు. హాయ్. హాయ్. మీ పేరు? ధరణి. ధరణి. భూమి. యా. ఓకే. ధరణి ఏం చేస్తుంటావు? నేను ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాను ఐసిఐసిఐ బ్యాంక్లో యాజ్ అన్ అకౌంటెంట్. సో మరి జాబ్కి వెళ్తావు కదా, టైమింగ్స్ ఎలా ఉంటాయి మీ జాబ్ టైమింగ్స్?
మార్నింగ్ లైక్ 8:30 to 6. 6 తర్వాత ఏం చేస్తాం? నథింగ్, ఫుల్ టైర్డ్ అయిపోతాను. అవునా? జస్ట్ హ్యావ్ ఫుడ్ అంటే పడుకోవడం. మీ పేరు? హాయ్, దిస్ ఇస్ లవణ్య. లావణ్య, ఏం చేస్తుంటాను? నేను అద్విత్ బై రెమెడీస్ ఉన్న కంపెనీలో యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్ ఐఎమ్ వర్కింగ్ రైట్ నౌ. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, సో అది అయిపోయిన వెంటనే జాబా? అవునండి. ఎందుకలా ఇంకా ఫర్దర్ స్టడీస్ ఎందుకు చేయలేదు? అంటే ఇంకా ప్లాన్ చేయలేదు అలా. ఫాదర్ అయితే LLB చేయమంటున్నారు. అయితే ఐఎమ్ ప్లానింగ్ దిస్ ఇయర్, ఈ ఇయర్ చేద్దాము అని అనుకుంటున్నాను. వెరీ నైస్. సో ఇక్కడ చూసారు కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లో ఉన్నారు. సో వీళ్ళందరితో కలిసి మనం ఒక ఆట ఆడేస్తాం. సో గేమ్ ఏంటంటే బాస్కెట్బాల్. ఎప్పుడైనా ఆడారా? చూసారా, వీళ్ళ ఆడని గేమ్ నేను పెడుతున్నాను అనమాట. ఎస్. సో వీళ్ళతో ఇప్పుడు నేను బాస్కెట్బాల్ ఆడించబోతున్నాను. సో అంటే మనం అంత ప్రొఫెషనల్గా ఆడమేమి, చాలా చాలా సింపుల్గా మీకోసం ప్లాన్ చేశాను. ఇక్కడ బాల్స్ ఉన్నాయి, రైట్? అక్కడ ఒక పోల్ ఉంది, పోల్ అంటే ఒక స్టాండ్, దానికి ఒక రింగ్ ఉంది. ఓకే, సో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి బాల్ తీసుకెళ్ళి ఆ రింగ్లో నుంచి అటు వేసేయాలి. ఓకే, దానికి నేను మీకు ఇచ్చే టైం ఓన్లీ 1 minute. 1 minuteలో ఎవరైతే ఎక్కువ బాల్ త్రో చేస్తారో కరెక్ట్గా రింగ్లో నుంచి బాల్ని, వాళ్ళే ఇవాళ మన ఆట ఎపిసోడ్ విన్నాం. ఓకే, సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గోనె సంచి ఉంటుంది కదా, ఎక్స్ప్రెషన్ చూడండి ఇప్పుడు భలే వస్తాయిలే అబ్బా. సో గోనె సంచిలో 2 కాళ్ళు పెట్టేసి జంప్ చేస్తూ 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 ఒక సైడ్ నుంచి గోనె సంచి, ఒక సైడ్ నుంచి బాల్. ఓకే, ఇలా జంప్ చేస్తూ 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 ఆ రింగ్ నుంచి బాల్ వేసేయాలి. పని కదా, చాలా బాగుంటుంది. బోల్డ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో విత్ ఇన్ 1 minuteలో వాళ్ళే ఇవాళ మన ఆట ఎపిసోడ్ విన్నాం. ఓకే డన్. సో వీళ్ళకైతే గేమ్ క్లియర్ గా అర్థమైపోయిందండి. మరి ఇక వీళ్ళు ఫస్ట్ ఎవరు వెళ్తారో సెకండ్ ఎవరు వెళ్తారో తెలుసుకునే. ఆహాహా, ధరణి రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ధరణి సూపర్. ధరణి, నీ స్కోర్ గుడ్ స్కోర్ 9. వెల్ డన్. సో నెక్స్ట్ సుచరిత గారు వచ్చేసేయండి. సుచరిత గారు రెడీ? 9 టార్గెట్, 9 కంటే ఎక్కువ వేయాలి. చూద్దాం మీరు ఎంత స్కోర్ చేస్తారనేది. బట్ ఫాస్ట్గా వెళ్ళండి. ఓకే, స్పీడ్. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సుచరిత గారు సూపర్. చెప్పిన రూల్స్ కొన్ని మీరు పాటించలేదు. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత వేయాలన్నాను, బట్ మీరు కొన్ని ఇక్కడ నుంచి వేశారు. ఆ కొన్నిట్లో అంటే ఓవరాల్గా మీరు వేసింది 11, అందులో 2 మైనస్ చేస్తాం మేము, ఎందుకంటే ఇక్కడ నుంచి వేశారు కాబట్టి. అవి కూడా కొంచెం ముందుకెళ్ళి వేసిస్తే కౌంట్ అయ్యి హ్యాపీగా 11 వచ్చేది మీ స్కోర్. కానీ ఆ స్పీడ్లో మనకు అర్థం కాదు. సో ప్రస్తుతానికైతే మీ స్కోర్ ఈక్వల్ టు మన ధరణి 9. సో ఇప్పుడు నెక్స్ట్ పాపలు, మీ ఇద్దరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత స్పీడ్కి వెళ్ళింది అనేది ముఖ్యం కాదు, ఎంత దగ్గరికి వెళ్ళి బాల్ త్రో చేసాం అనేది ముఖ్యం. కాబట్టి 9ని బ్రేక్ చేయాలి మీరు. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో టై పడింది ప్రస్తుతానికి. ఆ టైని మీరు బ్రేక్ చేయాలి, 9 కంటే ఎక్కువ వేయాలి. తేజు రెడీ? ఆల్ ది బెస్ట్. 9 కంటే ఎక్కువ చేయి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తేజు, థ్యాంక్ యూ. ఎందుకంటే టై బ్రేక్ చేసాం, మళ్ళీ నాకు పని పెట్టకుండా. సో టై బ్రేక్ చేశానంటే మీకు తెలుసు 9 కంటే ఎక్కువ స్కోర్ తను చేసిందని. సో తేజు చేసిన స్కోర్ 10. సూపర్. సో ఇప్పుడు మీకు టార్గెట్ ఉంది లావణ్య గారు 11. ఓకే, సో 11 కంటే ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. అంటే 11 చేసినా పర్లేదు, బట్ 10 మాత్రం చేయకండి. ఓకేనా? రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లావణ్య, గుడ్ ట్రై. నేను అనుకున్నా ఎలాగో నువ్వు వేసేస్తావేమో అనుకున్నా, 11 చేస్తావేమో అనుకున్నా, కానీ 2 దగ్గర కొంచెం స్లో డౌన్ అయ్యావు. లేకపోతే ఈజీగా 11 వేసేదాన్ని, నువ్వే విన్ అయ్యేదాన్ని. బట్ నీ స్కోర్ 3 అనుకున్నట్టున్నారు, రైట్?
9 స్కోర్ మీరు. ఓకే గుడ్. ఇవాళ మన ఆట ఎపిసోడ్ తేజు. సో తేజు కంగ్రాచులేషన్స్, నీకు అనూస్ వాళ్ళ తరఫు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్తో పాటు అనూస్ వాళ్ళు అందిస్తున్న ఈ హెర్బల్ బ్యూటీ ప్యాక్. కంగ్రాట్స్. సో హ్యాపీ? ఎస్, వీళ్ళు హ్యాపీ అండి. మరి మీరు ప్రోగ్రామ్ చూస్తూ ఫుల్ ఖుషి కదా, అలా చూస్తూ కంటే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు మాకు కాల్ చేయండి, మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355540. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్. సకలు పిల్లలపైన ఫిర్యాదుల లిస్ట్ ఇంకా అయిపోలేదండి. మా ఇంకో అన్నయ్య కూతురు 8వ తరగతికే ఉండాల్సిన బరువు కన్నా కూడా ఎక్కువగా ఉంది. పిజ్జాలు, కూల్ డ్రింక్లు, చాక్లెట్లు, స్వీట్లు ఉంటే అన్నం చదువు కూడా అక్కర్లేదట. ఆ పిల్లకి అర్జెంటుగా తిండి మీద విరక్తి కలిగించి సన్నబడేందుకు ఉపదేశించాలని మా అన్నయ్య కోరిక. ఇలాంటి అనేక ఫిర్యాదులు మా కుటుంబ కోర్టులో అందరం కలిసినప్పుడు వస్తూ ఉంటాయి. పిల్లలంతా మన కళ్ళ ముందు ఎదిగిన వాళ్ళు. మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల పిల్లలైనా అందరూ బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని అందరికీ ఉంటుంది కదా. మన సొంత పిల్లల బాగోగుల గురించి మనకెలా ఆందోళన ఉంటుందో మన వాళ్ళ పిల్లల పట్ల కూడా ఉండటం అంతే సహజం కదండి. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మేము అందరం ఏం చేశామో, మా పిల్లలు దానికి ఏం సమాధానం చెప్పారో మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి చూడండి చేయండిలో కైట్ పేపర్స్తో డెకరేటివ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి మనతో పాటు ఉన్నారు రమాదేవి గారు. ఆవిడని అడిగి ఈ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం రమాదేవి గారు. నమస్తే అండి. రమాదేవి గారు, మాకు కైట్ పేపర్స్తో డెకరేటివ్ ఫ్లవర్స్ తయారు చేయడం అలాగే చూపిస్తాను. అవునండి. అసలు ముందుగా దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పండి. కైట్ పేపర్ అండి, థ్రెడ్, గ్లూ, గ్రీన్ కలర్ టేప్, స్కేల్, సిజర్స్, బ్రూమ్ స్టిక్స్. కైట్ పేపర్తో డెకరేటివ్ ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూసాం కదా, ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సో రమాదేవి గారు చెప్పండి, ఇది ముందు ఎలా తయారు చేసుకోవాలి? ఫస్ట్ ఈ కైట్ పేపర్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలండి. ఓకే. ఫోల్డ్ చేసి స్కేల్ పెట్టి దీన్ని కట్ చేసుకోవాలి. అంటే కైట్ పేపర్స్ అంటే బయట దొరుకుతాయండి? దొరుకుతాయండి, స్టేషనరీలో ఉంటాయి. మనకి 15th ఆగస్ట్కి ఫ్లాగ్స్ కడతారు కదా, అవును, ఆ పేపర్స్ అన్నమాట ఇవి. ఓకే. వీటిని మనం కట్ చేసి అలా ఫ్లాగ్ షేప్లో కట్ చేసి అవి డెకరేట్ చేస్తారు. దీన్ని ఇలా స్కేల్ పెట్టి కట్ చేయాలి. ఇది మామూలుగా మన జనరల్ పేపర్ కన్నా కొంచెం పల్సగా ఉంటుంది. ఇవి ఫ్లవర్స్ వేసుకునికి బాగా ఉంటాయి అన్నమాట, యూజ్ అవుతాయి ఇవి. అయితే దీంట్లో కలర్స్, అన్ని కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి దీంట్లోని. ఇప్పుడు ఇలా ఈ పేపర్ని 2 పీసెస్ కింద కట్ చేసాం కదా. ఫస్ట్ ఏమో ఒక పేపర్ని, ఈ పేపర్ని ఇలాగా మళ్ళీ 3 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. అంటే ఈక్వల్ స్క్వేర్ షేప్ లో తీసుకోవాలి పేపర్ని, దాన్ని 3 ఫోల్డింగ్స్. దాన్ని ఇలాగా 3 ఫోల్డింగ్స్ పెట్టుకుని మళ్ళీ మధ్యలోకి కట్ చేయాలి. మీరు ఎక్కడైనా నేర్చుకున్నారండి ఎవరి దగ్గర చూసి? లేదండి, నా ఓన్గా చేస్తున్నాను. ఓకే. మీరు ఇలాంటి చేస్తుంటారా? పేపర్ చేస్తూ ఉంటాను. ట్రై చేస్తూ ఉంటారా? నేను స్కూల్లో డ్రాయింగ్ టీచర్ని. ఓకే. ఇలా 3 పీసెస్ చేసేస్తాను ఇలాగా. ఓకే. ఇలా 3 పీసెస్ చేసేసి వీటిని మళ్ళీ ఇలా జాయింట్ చేసుకుని ఇలాగా ఫోల్డింగ్స్ మొత్తం పేపర్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఒకటి ఇన్సైడ్ ఒకటి అవుట్ సైడ్, ఒకటి ఇన్సైడ్ ఒకటి అవుట్ సైడ్ ఇలాగా ఈక్వల్ గా చేసుకోవాలి. మనకి కొంచెం పెద్ద సైజ్ ఫ్లవర్స్ కావాలంటే కొంచెం పెద్దగా ఫోల్డింగ్స్ కొంచెం వెడల్పుగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా దీన్ని ఫోల్డ్ చేసేసాం. కొంచెం థ్రెడ్ తీసుకుని దీన్ని నాట్ వేసుకోవాలి మధ్యలోకి. ఫస్ట్ ఇలాగా మనం మధ్యలోకి ఇలాగా ఫోల్డ్ చేసుకుంటే ఈక్వల్ సైజ్ వస్తుంది. దీన్ని మధ్యలోకి ఇలాగా ఫోల్డ్ చేసి నాట్ వేసుకోవాలి. ఇది అంటే థ్రెడ్ మరి గట్టిగా వేస్తే చినిగిపోవటం అలా చినిగిపోతుంది. లేదు పర్వాలేదు. ఇప్పుడు ఫోల్డింగ్స్ వచ్చాయి కదా, మీకు థిక్నెస్ వస్తుంది మధ్యలోని. అంచేత ఇప్పుడు ఇలాగా ఫోల్డ్ చేసిన తర్వాత వీటిని ఇలాగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేయాలండి. ఓకే. ఓపెన్ చేశాక మీకు ఈ లేయర్స్ తొందరగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని పైకి తీయాలి. లేయర్స్ ఓపెన్ చేసే ముందు మనం జిగ్జాగ్ సిజర్ ఉంది కదా ఇక్కడ, ఈ జిగ్జాగ్ సిజర్స్ తోటి ఈ లైన్స్ ఇవి
ఈ కార్నర్స్ని ఒకసారి కట్ చేసేసుకోవాలి. వీటిని ఒక్కొక్క లేయర్ని ఓపెన్ చేసుకోవాలి. అందంగా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. ఎవరికైనా ఫ్రెండ్స్కి వాళ్ళకి గిఫ్ట్గా బర్త్డేకి తిన్న పిల్లలకి ఇస్తే బాగుంటాయి. ఇలా బంచ్లా చేసిస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం మల్టీ కలర్ లో తీసుకుంటే మధ్యలో ఒక కలరు, లోపల ఒక కలరు అలా వస్తుంది. ఇప్పుడు ఈ థ్రెడ్ పట్టుకుని దీన్ని మనం కొంచెం ఇలాగా సెట్ చేసేస్తే కిందని ఇవన్నీను ఫ్లవర్ రెడీ అయిపోతుంది. బాగా విచ్చుకున్న ముద్దు మందార పువ్వులా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం పట్టుకుందికి ఒక స్టిక్ పెడుతున్నాను. కాడ ఉంటుంది కదా, మనం ఫ్లవర్ వాజ్లో పెట్టుకోవాలన్నా దానికి కాడ అవసరం ఉంటుంది. అందుకని చెప్పి దానికి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్రూమ్ స్టిక్స్ ఉన్నాయి కదా, దీనికి గ్రీన్ పేపరు గ్లూ పెట్టి ఫస్ట్ దీన్ని ఫ్లవర్కి పెట్టుకోవాలి. ఇవి మనకు కొంచెం పెద్ద సైజులో కూడా దొరుకుతాయి కదండి, ఉంటాయి పెద్ద ఫ్లవర్స్ చేసుకున్నా పెద్దగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఈ మిడిల్లో దీన్ని ఇలా పెట్టేసేయాలన్నమాట. పెట్టేసి కొంచెం ప్రెస్ చేసేయాలి, స్టిక్ అయిపోతుంది ఫ్లవర్కి. గ్లూ పెట్టాం కనుక స్టిక్ అయిపోతుంది. ఈ థ్రెడ్స్ కనిపించకుండా, ఈ స్టిక్ కనిపించకుండా దీనికి గ్లూ పెట్టేసి ఇలా గ్లూ పెట్టాలండి. స్టిక్కి గ్లూ పెట్టిన తర్వాత గ్రీన్ టేప్ ఉంది కదా, ఈ గ్రీన్ టేప్ తీసుకుని దీనికి రోల్ చేయాలి. గ్రీన్ కలర్ వచ్చినప్పటికీ దానికి స్టెమ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. స్టెమ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆరెంజ్ కలర్ ఫ్లవర్ రెడీ అయిందండి. చూస్తున్నారు కదండి, ఒరిజినల్ ఫ్లవర్ లానే ఉంది చూడటానికి. జస్ట్ పేపర్తోనే, మనకి పేపర్ చినిగిపోతుందేమో, అసలు ఇంత బాగా వస్తుందని కూడా మనకి ఐడియా రాదు. సో మనకి పేపర్స్ అనేవి రెగ్యులర్గా మన ఇంట్లో వాడుతూనే ఉంటాము. కలర్ పేపర్స్ ఉంటే ఇంత బాగా చేసుకోవచ్చు. ఇంకా మల్టీ కలర్లో కూడా చూపించండి. మల్టీ కలర్లో కూడా ఇంకొకటి చూపిస్తాను. ఓకే, సేమ్ అదే మెథడ్ అండి. ఇలాగే 3 పేపర్స్ని కట్ చేసేసి 3 కలర్ పేపర్స్ని ఇలాగా ఫోల్డ్ చేసి కట్టేయాలి. ఓకే, థ్రెడ్ తోటి. ఇప్పుడు దీంట్లో గ్రీన్, ఎల్లో తీసుకున్నారా? గ్రీన్ ఫ్లాగ్ కలర్స్ అని. ఓకే, గ్రీన్, ఎల్లో, వైట్, ఆరెంజ్. గ్రీన్, ఆరెంజ్, వైట్. 3 కలర్స్ మన ఫ్లాగ్ కలర్స్ అన్నమాట. ఓకే, వీటితోటి ఈ మల్టీ కలర్స్ తోటేమో మనం 3 కలర్ పేపర్స్తో సేమ్ అలాగే కట్ చేసి ఫ్లవర్ అదే మెథడ్లో ఓపెన్ చేయాలన్నమాట. ఓకే, గ్రీన్ కిందకు వస్తుంది. చూస్తున్నారు కదండి, ఫ్లాగ్ కలర్స్లో ఎంత బాగుందో ఫ్లవర్. మనం ఇది చేసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలు, చాలా అందంగా విచ్చుకున్న పువ్వులా వస్తుంది, చాలా అందంగా ఉంది. అయితే రమాదేవి గారు, మీరు ఇంకా ఇలా దీంట్లో వెరైటీస్ చేసినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చేసిన ఉన్నాయి, తీసుకొచ్చాను, చూపిస్తాను. ఇదిగోటండి ఇంకో కలర్. ఓకే, ఇది పింక్ కలర్లో చేశాను. పింక్ అంటే మనకి ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి, ఫ్లవర్స్ అనగానే పింక్ గుర్తొస్తుంది కాబట్టి పింక్ చాలా బాగుంది. ఆరెంజ్ కలర్. ఓకే రమాదేవి గారు, మా సకులకు చాలా మంచి ఐటెం చూపించారు, ధన్యవాదాలు. ఓకేనండి, ATV2 వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సకలు, కుటుంబ సభ్యుల కోరిక మేరకి ఒక్కొక్క అమ్మాయిని అబ్బాయిని మా కుటుంబ కోర్టులో నిలబెట్టి మంచి చెడ్డ ప్రేమగా కొంచెం కోప్పడుతూ సెంటిమెంట్లను రంగరించి మరీ చెప్పడం మొదలుపెట్టాం. ఒకరిద్దరు పిల్లలు కొంచెం కన్నీళ్లు పెట్టుకున్నారు, మరికొందరు మూతి బిగించి మౌనంగా ఉన్నారు. పిల్లలందరూ లోపలి గదిలోకి నిశ్శబ్దంగా నిష్క్రమించి ఓ గంట తర్వాత బయటికి వచ్చారు. ఆ పిల్లలంతా కలిసి ఏం చెప్పారనుకున్నారు? ఇలా అందరూ కలిసి మమ్మల్ని నేరస్తుల్లా చేసి బొద్దు చెప్పటం చాలాసార్లే మీరు చేశారు. మీరంతా పెద్దవాళ్ళు కాబట్టి మేము నోరెత్తలేకపోతున్నాం. మా వయసులో ఉన్నప్పుడు మీరు కూడా మాకన్నా ఎక్కువే అల్లరి చేసేవారని, విసిగించేవారని అమ్మమ్మ తాతయ్యలు మాకు చెప్పారు. ఇలా పబ్లిక్గా కుటుంబ కోర్టులోనైనా సరే మమ్మల్ని కోప్పడితే ఇంకోసారి ఇలాంటి గెట్ టుగెదర్ ఫంక్షన్లకే మేము రాము అని తేల్చి చెప్పేశారు. మనం మన పిల్లలే అని అనుకుంటాం, కానీ వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుందండి. నెమ్మదిగా చెప్పాలే తప్ప ఇలా పబ్లిక్ పంచాయతీలు పెట్టకూడదు. ఎవరి విషయంలోనైనా అని అప్పుడు మాకు అర్థమైంది.
ఇలాంటి సమస్య మీ ఇళ్లలో ఎందుకు రాకూడదు? వస్తుంది కదా, వచ్చినప్పుడు రాకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. మరి ఇవాళ కార్యక్రమంపై మీ ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మరి మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.